వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. సో కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కూడా డేటింగ్లో ఉన్నారు, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారు అనేటువంటి ప్రచారం విరివిగా జరుగుతూ వస్తున్న మాట మనందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళినటువంటి రష్మిక మందన్న అక్కడ తీసుకున్నటువంటి తన ఫొటోస్ కానివ్వండి, అలాగే చిన్నపాటి వీడియోస్ కానివ్వండి షేర్ చేస్తూ రావటం, ఆ తర్వాత సేమ్ బ్యాక్గ్రౌండ్లో విజయ్ దేవరకొండకి సంబంధించినటువంటి ఫోటోలో లేదా వీడియోలో అవి బయటికి రావటం. సో ఆ రెండింటినీ ఒక చోట చేర్చి రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో సో జోరుగా ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది. మనకు తెలుసు వాళ్ళిద్దరూ కూడా 2018లో తొలిసారి గీత గోవిందం అనేటువంటి సినిమాలో కలిసి నటించారు. పరశురామ్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటి వరకు కూడా విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ అంటే గీత గోవిందంగానే చెప్తూ ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరమే వాళ్ళిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ అనేటువంటి సినిమా చేశారు, భరత్ కమ్మ అనేటువంటి ఒక కొత్త దర్శకుడి నిర్దేశకత్వంలో. సో అప్పటి నుంచి కూడా అంటే మొదటి సినిమాలో ఏర్పడినటువంటి పరిచయం రెండో సినిమాకి వచ్చేటప్పటికి అది ప్రణయంగా మారింది. వాళ్ళిద్దరూ కూడా సో ప్రేమలో పడ్డారు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా వినిపిస్తూ వచ్చింది. సో అప్పుడప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళినటువంటి వార్తలు కూడా హల్చల్ చేస్తూ వచ్చాయి. అలాగే ముంబైలో కూడా పలు సందర్భాల్లో వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేయటము లేదా కలిసి లంచ్ చేయటము చేస్తూ పాపరాజ్జికి దొరికినటువంటి సందర్భాలు ఎన్నో. అలాగే రీసెంట్గా వాళ్ళిద్దరూ కూడా న్యూయార్క్లో జరిగినటువంటి ఒక ఈవెంట్లో కలిసి పాల్గొన్నారు. ఇలా ఎయిర్పోర్టుల్లో కలిసి కనిపించడం, ఇద్దరు కలిసి ఒకే కారులోంచి దిగటం, ఇలాంటివన్నిటినీ కూడా కెమెరా కంటికి చిక్కుతూ రావటం. కాకపోతే వాళ్ళిద్దరూ కూడా ఎన్నడూ కూడా మేమిద్దరం డేటింగ్లో ఉన్నాము అని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రకటన చేయలేదు అఫీషియల్గా. కాకపోతే గత ఏడాది మాత్రం మేము సింగిల్గా లేము అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పారు. కానీ తమ పార్ట్నర్ ఎవరనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు బయట పెట్టలేదు. అలా వాళ్ళు దాన్ని ఒక లో ప్రొఫైల్లో ఉంటూనే వచ్చారు ఇప్పటి వరకు కూడా. సో ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు సో వాళ్ళిద్దరూ కూడా శుక్రవారం ఉదయం అంటే బయట ప్రపంచానికి తెలియకుండా తమ ఇంట్లో అంటే విజయ్ దేవరకొండ ఇంట్లో నిశ్చితార్థం చేసుకున్నారు అనేటువంటి ఒక వార్త శుక్రవారం రాత్రి నుంచి జోరుగా ప్రచారంలోకి వచ్చింది. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దానికి చాలా ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించింది. అలాగే వాళ్ళిద్దరూ కూడా తాము నిశ్చితార్థం జరుపుకున్నాము అనేటువంటి విషయాన్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా బయటకు పెట్టలేదు, ఇద్దరూ కూడా బయట పెట్టలేదు. ఆ ఫొటోస్ కూడా బయటకు రాలేదు. కానీ విజయ్ దేవరకొండకు చెందినటువంటి టీం సో అది నిజమే, ఆ వార్త అయితే నిజమే. కొంతమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళిద్దరూ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు అనేది కూడా బయటికి వచ్చింది. సో వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అనేటువంటి నమ్మకాన్ని ఆ ఇద్దరి అభిమానులు కూడా వ్యక్తం చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా 6-7 సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ అనేది పెనవేసుకొని పెరుగుతూ వచ్చింది. కాకపోతే దాన్ని వాళ్ళు బయట పెట్టుకోలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ జరిగినటువంటి విషయం మాత్రం చాలామందికి ఆనందాన్ని కలిగించింది. రష్మిక అయితే గతంలో మనకు తెలుసు 2016లో కిరిక్ పార్టీ అనేటువంటి కన్నడ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సో అందులో హీరోగా నటించినటువంటి రక్షిత్ శెట్టి అలాగే ఆమె ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ సంవత్సరం తర్వాత అంటే 2017లో ఆ ఎంగేజ్మెంట్ని వాళ్ళిద్దరూ కూడా రద్దు చేసుకున్నారు.
2018లో విజయ్ దేవరకొండ పరిచయం అయిన తర్వాత సో అతనికి తను ఆకర్షితురాలైందని చెప్పుకోవాలి రష్మిక. అలాగే ఆమె పట్ల తను కూడా విజయ్ దేవరకొండ కూడా ఆకర్షితురాడు. అలా ఒకరినొకరు పరస్పరం తమ అభిప్రాయాల్ని పంచుకున్నటువంటి వాళ్ళిద్దరూ కూడా తర్వాత ప్రేమలో పడ్డారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇక ప్రొఫెషనల్ ఫ్రంట్ విషయానికి వస్తే తను రష్మిక మందన ఇవాళ పాన్ ఇండియా సూపర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఒక యానిమల్ సినిమా అలాగే అంటే హిందీలో రూపొందించినటువంటి యానిమల్ సినిమా, అలాగే తెలుగులో వచ్చినటువంటి పుష్ప 2 ఈ సినిమాలతోటి ఆమె నేషనల్ క్రష్ అయ్యారు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హీరోయిన్ రేంజ్కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమా చేస్తున్నారు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో. అలాగే హిందీలో ధామా అని చెప్పేసి ఒక సినిమా చేస్తున్నారు. అందులో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడు. అయితే ప్రధానంగా ఆమె పాత్ర చుట్టూనే కథ నడుస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఇవి కాకుండా కాక్టైల్ 2 అనేటువంటి ఒక సినిమా, అలాగే మరో సినిమా కూడా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మే ఆమె కూడా చేస్తున్నారు. సో ఇట్లా 4 సినిమాలు ఆమె ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి ఆమె చేసినవి. ఇక రీసెంట్గా మనం చూస్తే విజయ్ దేవరకొండ విషయానికి వస్తే తను కింగ్డమ్ అనేటువంటి సినిమాతో మన ముందుకు వచ్చాడు. సో ఓపెనింగ్స్ చాలా బాగా ఉన్నాయి. మంచి టాక్ వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ కాలేక చివరికి బ్రేకింగ్ కాలేక ఒక అంటే బిలో యావరేజ్ సినిమాగానే అది బాక్సాఫీస్ వద్ద ఆ ఫలితాన్ని చవిచూసింది. సో తను ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి తను చేస్తున్నవి. ఒకటి రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తూ ఉన్నాడు. సో అది చాలా ఒక ఎమోషనల్ డ్రామాగా ఆ సినిమా ఉంటుందని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది. అలాగే దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద 59వ సినిమాగా ఒక సినిమా రాబోతుంది. రవికిరణ్ కోలా ఆ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. సో ఇలా వాళ్ళిద్దరూ కూడా ప్రొఫెషనల్ ఫ్రంట్లో బిజీగానే ఉన్నారు. ఇద్దరూ కూడా యూత్లో చాలా క్రేజ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్సే. సో వాళ్ళిద్దరూ కూడా అంటే ఇప్పుడు నిశ్చితార్థం సంగతి బయటకు వచ్చింది చేసుకున్నట్లు. అలాగే వాళ్ళిద్దరూ కూడా 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి ఒక సమాచారం. సో వాళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు అందజేద్దాం. సో అంటే సినిమాల్లో ఒక మంచి పేరుగా అలరించినటువంటి వాళ్ళు నిజ జీవితంలో కూడా అలాంటి జంటగానే ఒక పేరు తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిద్దాం.